నా పేరు ఎస్ ఈశ్వరయ్య. ఈశ్వరయ్య. నేను మధురానగర్ కాలనీలో ఉంటాను. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను. ఓకే. మరి ఈ కులగణన అనే సర్వే చేసినారని విన్నాను, కానీ మా ఇంటికి ఎవరు రాలేదు, ఏమీ స్టిక్కర్ అంటించలేదు, మా వివరాలు ఎవరిని అడగలేదు. మా ఇంట్లో మేము ఉంటాము, పై పోర్షన్లో 2 పోర్షన్లు ఉంటాయి, కానీ మా ఇంట్లో మాత్రం ఏం కులగణన సర్వేకు రాలేదు. ఎవరు పైన వాళ్ళకి వచ్చిండ్రా లేకపోతే ఎవరికి రాలేదు, అసలే రాలేదు. మా ఇంటికి ఎవరికి రాలేదు. పేపర్లలో అంతా మొత్తం చేసేసినాం అంటున్నారు, మరి ఏంటి అది? కానీ మాకు తెలిసినంత వరకు ఈ కాలనీలో చాలా మందికి రాలేదు. నా అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పక్కింట్లో కూడా ఓకే రాలేదు తెలిసిన కాడికి. అవునవును. అలాగే అదే ఆ పక్క బిల్డింగ్ లో ఇప్పుడు వాళ్ళందరూ అదే అంటున్నారు. అందుకొరకు ఇక్కడ కులగణన అనేది మా కాలనీలో 140 రెసిడెన్షియల్ హౌసెస్ ఉంటాయి. అందుట్లో 10-12 అపార్ట్మెంట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్లో 12-20 వరకు కూడా ఉంటాయి, ఉంటాయి ఫ్లాట్ లాగా. కానీ వీలైనంత వరకు ఒక 25% కూడా నాకు తెలిసి కులగణన కాలేదు మా కాలనీలు అనేది నా యొక్క ఇది. ఇప్పుడు 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అట్లా మళ్ళీ పెడుతున్నారంట, ఈ సర్వే పెడుతున్నారంట. అప్పుడు ఏమన్నా పెడితేనంటే మళ్ళీ మా ఇంటికి వచ్చేసేసి తీసుకుంటేనంటే మేము కులగణకు సహకరిస్తాం. కానీ ఎక్కడనో టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసేసి ఎవరికో పోయి ఇవ్వాలి అంటే పిల్లర్ టు డోర్ లాగా మేము తిరగడానికి మా వల్ల కాదు. అందుకొరకు వాళ్ళు మళ్ళీ మన ఇంటికి వచ్చేసేసి కంప్లీట్ చేసిందంటే మా వివరాలందరూ ఇస్తాం.